అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 29వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తులారాశి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ముందడుగు వేస్తారు. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగంలో ఇబ్బందులు తొలగును. అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు ముందడుగు వేస్తారు. ఆర్థికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలను చర్చిస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా సత్ఫలితాలను సాధిస్తారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ఇబ్బందులు తొలగును. అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు. పనుల్లో ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలతో సాన్నిధ్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగుతారు. సత్ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన అనుకూలత ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒత్తిడిని దరిచేయనియ్యవద్దు. మృదు సంభాషణ వలన కలహాలు దరిచేరవు. ప్రారంభించినటువంటి పనిలో ఆశించేటువంటి దానికన్నా పురోగతిని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అవసరానికి ధనం లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుదో
తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. గిట్టిన వారి జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. గ్రహబలం అనుకూలిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన, వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన, ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడిన, వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు సైతం తెచ్చగలుగుతారు. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగిన, ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్త వహిస్తారు. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడిన, ఉద్యోగమున ఉన్నత పదవులు ఏర్పడిన, ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగిన, కీలక వ్యవహారాలలో సోదరుల సలహాలు మేలు చేస్తాయి. సంతాన ఆరోగ్య విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, తులారాశి వారికి శివనామ స్మరణ చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగును. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.